యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం అండి. అక్కడ ఎవరున్నారంటే యెహోషువ గారు ఉన్నారండి. ఎవరున్నారో ఇంకో టీవీలో చూడండి, కనబడుతున్నారని మనకండి, యెహోషువ గారు అనమాట. ఇక్కడ ఈ వచనంలో ఏముంటుందంటే యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనము, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించదురో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరు. అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించెదరు. నేడు మీరు కోరుకొనుడి, మీరెవరిని సేవింపగోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. ఆమేన్. యేసు ప్రభా మీకన్న వందనాలు స్వామి. నమస్కారం అయ్యా. గతించిన రోజులని మాతో మాట్లాడండి దేవా. అదే రీతిగా ఈ రోజు కూడా తండ్రి మాతో మాట్లాడండి. మా ఆత్మకు కావాల్సిన ఆహారం తెచ్చండి స్వామి. ఎవరిని విడిచిపెట్టవద్దయ్యా. ప్రతి ఒక్కరికి పౌష్టికాహారం అందించి మంచి వర్తమానం అందించమని మా హృదయాల ప్రభా మీ వాక్యంతో నిండి పొంగి పొర్లే విధముగా మమ్మల్ని తయారు చేయమని రాకరికి ఆయత్తపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున పరమ తండ్రి ఆమేన్. మరొకసారి అందరికీ మరణ తండ్రి. ఈరోజు మన పాఠం ఏంటంటే ఇంటివారు. ఏంటండి? ఇంటివారు. ఇక్కడ కనబడుతున్న వారు ఎవరంటే టీవీలోనండి ఈయన యెహోషువ గారండి. ఎవరో యెహోషువ గారు. ఇదిగో అంటే కనబడుతున్నారు బాగానే మీకు టీవీలోనే. యెహోషువ గారు. ఈయన భార్య, ఈయన పిల్లలు, వీళ్ళ మొత్తం వీళ్ళందరూ ఎవరంటే వీళ్ళ కుటుంబం, ఫ్యామిలీ అండి. కాబట్టి మోసేగా చనిపోయిన తర్వాత నాయకుడు అయ్యాడు ఎవరండి? యెహోషువ గారు. అయిపోయిన తర్వాత కనాన్ దేశం వచ్చిన తర్వాత యుద్ధాలు చేసి గొప్ప గొప్ప కార్యాలు చేసండి దేశం అందరికీ పనిచేశాడు. అంటే ఎవరి భాగం వాళ్ళకి ఇచ్చేశాడు. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలండి దేవుని వదిలేసండి అన్య దేవతలోకి వెళ్ళిపోరండి. దేవుని విడిచిపెట్టేసి దేవుడు చేసిన మేలులను, దేవుడు చేసిన ఉపకారాలనండి మర్చిపోయి మాకెవరు కావాలి, వాళ్ళ వీళ్ళని నమ్ముకుంటున్నా దేవతలు కావాలి అని వెళ్ళిపోరండి. అప్పుడు యెహోషువ గారు కోపం వస్తుందండి. కోపం వచ్చి తిడతాడండి. తిట్టి మీకు ఎంతకు బుద్ధి రాలేదా? దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశారు మన ఎదుట, అవన్నీ మర్చిపోయారా? నిజమైన దేవుడు ఆయనే విశ్వసించాలి. ఆయనే సృష్టికర్త, మనల్ని అందరినీ పుట్టించిన వాడు ఆయనే వదిలేసి మన చేత కలగజేయబడిన వాటిని ఎలాగ మీరు నమ్ముకుంటారో అని బుద్ధి చెప్పాడండి. అయినా సరే ఏం చేయలేదండి, వాళ్ళు నాయకుడి మాట వినకుండా వాళ్ళకి జీవించారండి. ఇంకా చివరిగా ఆయన ఒకటి చెప్పాడండి, మీరు ఎవరిని పూజించుకుంటారో ఎవరిని నమ్ముకుంటారో మీ ఇష్టం, నేను నా ఇంటి వారు యెహోవాను మాత్రమే సేవించేదము అని చెప్పాడండి. అక్కడ మీకు ఒక ఫోటో చూపించాను చూడండి, ఒకసారి చూడండి. ఆయన చివరిగా ఇదిగోండి యెహోషువ గారు నిలబడండి. చూడండి ప్రజలందరూ ఉన్నారండి కింద. ఆయన ఒక ఎత్తైన స్థలం ఎక్కండి, అక్కడ పట్టుకుని చెబుతున్నాడండి. ఏమనంటే, ఓ ప్రజలారా, ఇశ్రాయేలు ప్రజలారా, మీరెవరిని పూజింతారో మీ ఇష్టం, కానీ నేను నా ఇంటి వారు మాత్రము యెహోవాను సేవించేదము అని చెప్పాడండి. అంటే మన పాఠం అనుకున్నాం ఈరోజు అండి, ఇంటివారు. ఇక్కడ యెహోషువ గారి ఇంటివారు ఏం చేశారంటే దేవుని నమ్మారండి. ఎవరు నమ్మారు? దేవుని నమ్మారండి. కాబట్టి ఇక్కడ యెహోషువ గారి చేత దేవుడు చేసిన కొన్ని కార్యాలు చూసుకుంటానండి. యోర్దాను నదిని అంటండి 2 పాయలుగా చేశారంట. ఎవరో? యెహోషువ గారండి. ఇది యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 14 నుంచి 17 దాకా ఉంటుందండి. ఇక్కడ మీకు చూపిందాం చూడండి ఫోటో అండి. నిన్న చెప్పాల్సింది పాఠంలోనండి ఉంటుంది ఇదండి. ఏమనంటే చూడండి, ఇదిగోండి యెహోషువ గారు గురువు గారు ఏమో ఎర్ర సముద్రాన్ని చీల్చాడండి. నేను చెప్పుకున్నాం పాఠం. ఈయన ఏం చీల్చాడండి? యోర్దాను నదిని చీల్చాడంట 2 పాయలుగా. కనిపిస్తుంది కదండి, యోర్దాను నదినండి 2 పాయలుగా చీల్చేసాడంట అండి. ఎవరో? యెహోషువ గారు అండి. చూడండి, అంటే మోషే గారి ఎంత భక్తిపరుడో ఈయన కూడా గురువు గారి అంత సమానం. కొంచెం తక్కువైనా సరే అంతటి స్థాయికి వెళ్ళిపోడండి భక్తిపరిలోని యెహోషువ గారు. కాబట్టి గురువు గారు చేసినట్టే
ఈయన కూడా చేశాడు. ఆయన సముద్రాన్ని చీల్చితే దేవుడి సహాయంతో, ఈయన దేవుడి యొక్క మందసం సహాయంతో నుండి యోర్దాన్ నదిని చీల్చేసాడండి 2 పాయల కింద. అందుకే ప్రభు అంటారు, నన్ను నమ్ముకున్నవాడు నేను చేసిన పనులను చేస్తాడో నాకంటే ఎక్కువ పనులు చేస్తాడో అన్నారండి ప్రభు. ఏంటంటే దేవుడు నమ్ముకున్న వాళ్ళు అంటండి ఆయన చేసిన పనులు చేస్తారంట, ఆయనకన్నా ఎక్కువ పనులు చేస్తారంట అండి. ఇక్కడ గురువు గారి పని చేశాడు, గురువు గారి లాంటి పని కూడా శిష్యుడు చేశాడండి. కాబట్టి దేవుడు ఆయన చేత చేసిన పనులను ఆయన మర్చిపోలేదండి. అందుకే నాకు ఇందాక అనుకున్నాం మనమండి, ఇంత మనం ఆడుకుంటే ఏమనుకున్నాము, దేవుడు చేసిన మేలును మేము మర్చిపోలేదండి, మర్చిపోకూడదండి. అందుకే దావీదు గారు అంటారు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మర్చిపోకూడదు అంటండి. ఆయన చేసిన పనులు మర్చిపోయామా ఆయన మర్చిపోతామండి. అందరం ఒకటే, అన్నీ ఒకటే అన్న సూత్రంకి వచ్చేస్తామండి. ఎప్పుడు? మర్చిపోయినప్పుడు. కాబట్టి ప్రతి క్షణము ప్రతి రోజు కూడా మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి? దేవుడు మన జీవితాలు చేసిన ప్రతి కార్యం జ్ఞాపకం చేసుకోవాలండి. దేవుడు బాగు చేశాడా, దేవుడు ఏమైనా ఉపకారం చేశాడా, దేవుడు వివాహం చేశాడా, గర్భఫలం ఇచ్చాడా, బిడ్డలను ఇచ్చాడా, ఆరోగ్యం ఇచ్చాడా, అండ్ ఇంటిని ఇచ్చాడా, స్థలాన్ని ఇచ్చాడా, ఏదైనా సరే మనం ఏం చేసుకోవాలండి? జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ జ్ఞాపకం చేసుకోవడం అంటే మనం ఖాళీగా కూర్చునండి జ్ఞాపకం చేసుకోవడం కాదండి. మనము అనేకులు చెప్పాలండి. ఏం చేయాలి? సువార్త అనగా యేసుప్రభువుని నమ్ముకోండి, యేసుప్రభువుని నమ్ముకోండి, ఇది సువార్త కాదండి. ఏమిటి అంటే మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మాట కలిసినప్పుడు అండి అక్కడ దేవుని తీసుకుని, మేము ఒకప్పుడు ఎంత బాధపడ్డాము, అనారోగ్యంతో హాస్పిటల్ అన్నీ తిప్పాము, అన్ని చోట్లకి తిప్పాము, అందరూ బాగోవద్దన్నారు, లక్షలు అయిపోద్ది అన్నారు, అప్పుడు మేము చర్చికి వెళ్ళాము, దేవుడు బాగు చేశాడు, రూపాయి ఖర్చు లేకుండా దేవుడు బాగు చేశాడు. ఇది చెప్పడమే సువార్త అండి. ఇదే జ్ఞాపకం చేసుకోవడం అండి. జ్ఞాపకం చేసుకోవడం అంటే మన ఇంటికాడ కూర్చుని జ్ఞాపకం చేసుకోవడం కాదండి, అనేకులు ఎదుట జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే అనేకులు ఎదుట, అదే సువార్త అండి. సువార్త అనగా ఏదేదో కాదండి, బైబిల్ తీసుకుని వెళ్ళడం, అక్కడ సువార్త ప్రకటన, ఇది కాదండి. సువార్త అంటే మాటలో వచ్చినప్పుడు ఒక మాట చెప్పడం అంతే. అప్పుడు మీరు ఏం చేసినట్టు? ఒక చిన్న విత్తనాన్ని తీసుకెళ్ళి వారి హృదయంలో నాటినట్టండి. ఏంటండి? చిన్న విత్తనాన్ని తీసుకెళ్ళి వారి హృదయంలో నాటినట్టండి. వాళ్ళ అలా చెప్పుకుంటారులే, వీళ్ళకి పని ఏముందిలే అనుకుంటారు మన ఎదుట. లేకపోతే మనం ముందే వ్యతిరేకంగా మాట్లాడొచ్చు, అపహాస్యం చేయొచ్చు, మీ దగ్గర ఏంటి, మా దగ్గర జరగవేంటి అనొచ్చు అప్పుడండి. కానీ మీరేసిన విత్తనం ఏమవుతుందంటే వాళ్ళ హృదయంలోకి వెళ్ళిపోద్దండి. ఒకనొక టైంలోనండి అదే గుర్తు చేస్తుంది. ఆ విత్తనమే లోపల దేవుడు ఏం చేస్తాడంటే పెడతాడండి, పెట్టి మొలకెత్తుతాడు. ఎలాగా ఒక కష్టము ఒక ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళు అంటారండి, ఏ అమ్మ కరుణమ్మ, ఏ అమ్మ వరలక్ష్మి, మాకు ఇలా ఇబ్బందిగా ఉంది, నువ్వు సార్ చెప్పు గుర్తుందా, మాకు ఇలాగ అనారోగ్యం ఉన్నప్పుడు ఇబ్బంది ఉన్నప్పుడు ప్రార్థన చేసుకున్నాము తగ్గిందన్నావు కదా, మా కోసం చిన్న ప్రార్థన చేయి అంటారండి. అంటే మీరు చెప్పిన మాట నాడు ఏమనుకున్నారు? మీరు చెప్పాం కానీ ఎంత అపహాసం చేశారో, ఎంత నవ్వారో, ఇలా చెప్పకూడదు అనుకుంటాం మనమండి. కానీ వారు మర్చిపోరాళ్ళ, మర్చిపోలేదు. సంవత్సరాలు గడిచినాత కానీ దేవుడు ఆ మాటనే వారి హృదయంలో నాడుతాడండి. తగిన సమయమందు మొలకెత్తుతుంది. మా అమ్మగారిని తీసుకోండి, చాలాసార్లు మా బంధువులంతా తిట్టేవారండి. తిడతాం అలాగలాగా ఉండేది, మన దేవుడు ఇది అదే అని తిట్టే ఉండేవారండి, అపహాసం చేస్తూ ఉండేవారండి. ఎప్పుడు వెళ్ళినప్పుడు పాస్టర్ గారు వచ్చేవారు రోయ్, పంతులు పాస్టర్ గారు వచ్చేవారు రోయ్, ఇలా ఆగలాగానే హేళన చేస్తూ ఉండేవారండి. మరణాత గారు వచ్చేవారు అనేవారు, లేకపోతే పాస్టర్ గారు మరణాత అండి, వందనాలండి, ఇలా ఇలా కొంచెం ఎగతాళిగా చేస్తూ ఉండేవారు మా బంధువులండి. మా అమ్మగారండి బాధపడకుండా అలా మాట్లాడతా, పెళ్ళిళ్ళకి వెళ్తాం కదండి, మాటలు వచ్చినప్పుడే అది కాదత్త, కాదు పిన్ని, నాకు ఇలా కష్టం వచ్చింది ఒక రోజు, అప్పుడు ఇలా చిన్న ప్రార్థన చేసుకున్నాను, దేవుడు ఇలా నాకు దర్శనం చూపించాడు, స్వప్నం చూపించాడు, లేకపోతే మేలు చేశాడు అని చెప్పేవారండి. వాళ్ళు వినేవారు, విని ఎగతాళికి నవ్వువారండి. నమ్మకం కాదు కదండి. కానీ ఒకనొక టైంలోనండి ఏమైందంటే వాళ్ళే ఫోన్ చేసి మా అమ్మగారికి, జయ మాకు ఇబ్బంది వచ్చిందే బాబు, చర్చికి వెళ్తావు కదా, ఫోన్ చేశాను, చర్చికి వెళ్తావు కదా, మా కోసం ప్రార్థన పెట్టారు అన్నారండి. మా అమ్మ ఆశ్చర్యపోయిందండి, నువ్వు అప్పుడు అన్నావు కదా అంటే మనము చెబుతాం, వాళ్ళు నవ్వుతారు, అక్కడ ఆగిపోతాం, మనం ఇంకా చెప్పకూడదు అనుకుంటాం. అదే పొరపాటు అండి. విత్తనం దేవుడు అక్కడ వేస్తాడు మన చేతాన్ని. విత్తనం మనం కూడా చూడండి, ఆ సీతాఫలం తినమో, రామఫలం తినమో, లేకపోతే బొబ్బాసకాయ తినో, ఏదో తినే, మామిడికాయ తినో, టెంక పాడేస్తాం. కావాలని ఏమండి
పడేస్తాం, మళ్ళీ ఇసిరేస్తాం. అదేమవుతుంది? కొంతకాలం కండి మొలకొచ్చేద్ది. అలాగే మనము కూడా దేవుడి కోసం చెప్పినప్పుడండి ఈనాడు మొలక రాదు, ఒకనాడు దేవుడు మొలకెత్తుతాడండి. కాబట్టి జ్ఞాపకం చేసుకోవడం అంటే అనేకుల దగ్గర జ్ఞాపకం చేసుకోవడము, గుర్తుపెట్టుకోండి. కాబట్టి యెహోషువ గారు ఆయన చేసిన దేవుడు తన చేత చేయించిన ప్రతి పనిని మర్చిపోలేదండి. మనం కూడా ఏం మర్చిపోకూడదంటే ఆయన మన చేత చేయించిన ఏ పని కూడా మర్చిపోకూడదండి. అలాగే యెహోషువ గారు కొన్ని మరొక జ్ఞాపకం ఏంటంటేనండి, దేవుడు ఇచ్చిన పని ఏంటంటే ఎరికో గోడలు కూలిపోని అంటండి. ఎవరి ఆధ్వర్యంలో? యెహోషువ గారి యొక్క ఆధ్వర్యంలో. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 15 నుంచి 21 దాకా ఉంటుందండి. ఇది మనం చెప్పుకున్నాం కదండి. 7 రోజులు దేవుడు అంటారు ఒక్కొక్క రోజు ఒక్కొక్కసారి తిరగండి ఎరుకో గోడల చుట్టూ. కానీ 7వ రోజు మాత్రం ఏం చేస్తారు అనుకున్నాను మీరు? 7 సార్లు తిరగండి, కేకలు వేసుకుంటూ తిరగండి, నన్ను మహింపరుస్తూ తిరగండి, అప్పుడు ఆ గోడలు కూలిపోతాయి అంటారండి. అంత పెద్ద గోడలని వాళ్ళు ముట్టుకోలేదు, కనీసం ముట్టుకోలేదు, కర్ర తేలేదు, గొడ్డలు తేలేదు, గుణపం తేలేదు, ఏమీ తేలేదండి. వాళ్ళు ఏం చేశారు? చుట్టూ పాటలు పాడుకుంటూ మా దేవుడు గొప్పవాడు, మా దేవుడు స్తుతికి అర్హుడు, ఎర్ర సముద్రాన్ని చీల్చాడు, మన్నా కురిపించాడు, బండ్ల నుంచి నీళ్లు రప్పించాడు, మారాను తీపిగా చేశాడు అని దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పాటలు పాడుతూ స్తుతిస్తూ తిరిగితే మొదలు పెట్టారండి. ఈ తిరిగిన వెంటనే ఏమైపోయిందండి అవి? ఎరుకో గోడలు అంటే ప్రపంచంలోనే అంత పెద్ద గోడలు, అంత బలమైన గోడలు ఎక్కడ లేవంటండి. అటువంటి గోడలు కూలిపోయాయి. ఎంత గొప్ప అద్భుతం చెప్పండి ఒకసారి. ఇది ఎవరి ద్వారా చేయించారు? దేవుడు అండి, యెహోషువ గారి ద్వారా చేయించారు. మనము కూడా విశ్వాసం ఉంటే మన చేత కూడా చేస్తాడు దేవుడు అండి. ఎరుకో గోడలు కూలిపోవడం అండి, అది ఒక ఫోటో ఉంటుంది, మీకు చూపిస్తానండి. అది ఎక్కడో మొన్న చెప్పుకున్న దాంట్లో ఉన్నదండి ఫోటో అనేది, చూపిస్తానండి. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం ఏం మర్చిపోకూడదంటే దేవుడు చేసిన ఏ పనిని కూడా మనం మర్చిపోకూడదు, ఏ పని కూడా మర్చిపోకూడదండి. మనము కానీ మన ఇంటి వారు కానీ మర్చిపోకూడదండి. ఇక్కడ యెహోషువ గారికి అదే జ్ఞాపకం చేసుకున్నాడు. ఏమనంటే దేవుడు తాను చేత చేయించిన ఏ పని కూడా మర్చిపోలేదండి, మనము కూడా మర్చిపోకూడదండి. అలాగే చివరిగా మరొక దేవుడు ఆయన చేత చేయించిన మరొక పని ఏమిటంటేనండి, సూర్యుడు చంద్రుడు ఆగిపోయారండి. ఎవరు ప్రార్థన చేస్తే? యెహోషువ గారు ప్రార్థన చేస్తే సూర్యుడు చంద్రుడు ఆగిపోయారండి. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12 నుంచి 14 దాకా ఉంటుందండి. ఇది అంటే సూర్యుడా ఆగిపో, చంద్రుడా ఆగిపో అంటే ఆగిపోయారంట. చూడండి, మన నిజంగా భూప్రపంచం పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన అక్కడ ఆపాడండి, సూర్యుని చంద్రుని. ఇంకెవ్వరూ ఆపలేకపోయారు. ఒక మట్టి మానవుడు ఏం చేయగలిగాడండి? సూర్యుడా ఆగిపో, చంద్రుడా ఆగిపో అంటే ఆగిపోనియండి. ఇప్పుడు సూర్యుని ఎవరు పుట్టించారు? దేవుడు పుట్టించాడు. చంద్రుని ఎవరు పుట్టించారు? దేవుడు పుట్టించాడు. లెక్క ప్రకారం అవి ఎవరి మాట వినాలే? దేవుడి మాట వినాలే. కానీ మనిషి మాట ఉన్నాయి. ఎలాగున్నాయి అంటే యెహోషువ గారంటండి దేవుడి యొక్క ఆత్మను పొందుకున్నాడంట, దేవుని యొక్క శక్తిని పొందుకున్నాడంటండి. కాబట్టి ఏమైందంటే దేవుడే ఆయనలోకి వచ్చేసారండి, దేవుడే ఆయనలోకి వచ్చేసారు. అంత గొప్ప దేవుడే మరియం గారి గర్భంలోకి వచ్చేసారు. అదే రీతిగా యెహోషువ గారికి ఏం వచ్చిందంటే ఆత్మ వచ్చిందండి. మనము కూడా అడిగితే దేవుడి ఆత్మ వస్తుందండి. ఎక్కువ శాతం ప్రార్థన గడపాలండి, ప్రార్థన గడపాలి. లోకాన్ని విడిచిపెట్టాలండి, లోక ఆచారాలు విడిచిపెట్టాలండి, లోక కోరికలు విడిచిపెట్టాలండి. ఇంకా ఎలాగంటే దేవునితో మనం మిళితమైపోవాలి. అంటు కట్టమంటారు, మీకు తెలిసే ఉంటుంది కదా. అంటు కట్టడం అంటే 2 రకాల అంటు కట్టడం ఉంటుందండి. ఒక ఎర్ర అదేంటండి మందారం, ఎర్ర మందారం, తెల్ల మందారం ఉంటాయండి. మీకు తెలిసి చూసి ఉండొచ్చు. చెట్లు ఉంటాయి కదండి. ఎర్ర మందారం అందరికీ తెలుసు, కాస్తాయి ఎర్ర మందారం పూలు. తెల్ల మందారం పూలు కూడా కాస్తాయండి కొన్ని చోట్ల. అప్పుడు కొంతమంది ఏం చేస్తారు తెలివితేటలుగానే దాని రొబ్బ తెచ్చండి, ఆ రొబ్బలనండి సగం చెక్కండి, రెండింటిని ఏకదానిగా చేసి కట్టేసి భూమిలో పాతారండి. అప్పుడు ఏమవుతుందండి? ఇదో రకం అదో రకం పువ్వు 2 రకాలుగా పోస్తుందండి.
ఈ రెండు అంటుకోనప్పుడు తెల్లగా పూచిది ఒక చెట్టు, ఎర్రగా పూచిది ఒక చెట్టు. కానీ ఈ రెండింటిని కలపడం వల్ల ఎలా పోతుంది పువ్వు అండి? సగం ఎర్రగాను సగం తెల్లగాను పోస్తుంది. దీన్నే అంటు కట్టడం అంటారండి. అందుకే ప్రభు అన్నారండి, ద్రాక్షావళిని నేను, తీగల మీరు, నాలో అంటు కట్టబడిన ప్రతివాడిని అగ్నిగుండంలో పడేస్తాను అన్నాడండి. అంటే దేవునిలో మనం అంటు కట్టబడాలండి. దేవుడు మనం ఒకటైపోవాలి, ఏకమైపోవాలండి. ఇది ఎలా సాధ్యమో అనుకుంటే దైవ సన్నిధిలో సాధ్యమండి. అందుకే దేవానా కనబడము, అందరికి కనబడము, దేవనాతో మాట్లాడము, అందరితోనూ మాట్లాడము, నాకు జవాబు చెప్పు అని ఆమెన్ అని మౌనంగా కనిపెట్టాలండి. అక్కడ ప్రార్థనతో మన పని లేదండి. ఏ ప్రార్థన చేయకూడదు, ఏది ఆలోచించకూడదండి. నా ఎదుట దేవుడు ఉన్నాడో అని ఆయన స్వరూపాన్ని, ఆయన రూపాన్ని తలంచుకుని అలాగే మౌనంగా కనిపెట్టాలండి. ఇంకే తలంపులు రాకూడదు మనకండి. ఇది చాలా కష్టం అండి. ప్రార్థన చేయడం సులువు. ఇంకా ఎందుకంటే కళ్ళు మూసుకుని అది కావాలి ఇది కావాలి అని అడుగుతుంది చాలా సులువండి. కానీ ఏ ప్రార్థన చేయకుండా కేవలము యేసుప్రభువు గారి ఫోటోనే తలంచుకుంటూ ఈ ఫోటో మీదే మీ దృష్టిని, మీ మనసును పెట్టి అలాగే ఏకాంతంగా అలాగే కనిపెట్టడం చాలా కష్టం అండి. కానీ దీన్ని మీరు అభ్యాసం చేసుకున్నారా గొప్ప శక్తి వస్తుందండి. ఆయన లక్షణాలు వస్తాయండి. మీరు ఏదైనా చూడగలరు, ప్రపంచంలో ఏది జరుగుతుందో కూడా చూడగలరండి. అంత శక్తి వస్తుందండి. దేవుడు వచ్చి మాట్లాడతారు మీతోనండి, పరలోక పరిశుద్ధులు వచ్చి మాట్లాడతారు మనతోనండి, దేవతలు వచ్చి మాట్లాడతారండి. ఈ భూలోకములో బతికి భక్తులుగా అయినారు చూసారా, మోసే గారు అవ్వచ్చు, ఏలే గారు అవ్వచ్చు, యెహోషువ గారు అవ్వచ్చు, దావీదు గారు అవ్వచ్చు, మార్టిన్లో ఎవరైనా సరే వచ్చి మాట్లాడతారు మనతోనండి. ఈ అనుభవం ఎక్కడ ఉన్నదండి? దైవ సన్నిధిలో ఉంది. అందుకే దేవదాస్ గారు అన్నారండి, కనిపెట్టండి. ఏం చేయండి? కనిపెట్టండి. ఆయన రాకడికి వెళ్ళాలి అంటే ఇప్పుడండి ఆయన భూలోకానికి రావాలి. ఎలా వచ్చాడు? ఆయన మనిషి రూపంలో వచ్చాడు. ఎందుకంటే భూలోకంలో మనుషులు ఉన్నారు కాబట్టి మనిషి రూపంలో వచ్చాడండి. ఇప్పుడు మనం పరలోక రాజ్యం వెళ్ళాలండి అంటే మనకి ఏ రూపం రావాలి? దేవుని రూపం రావాలండి. ఏం రూపం రావాలి? దేవుని రూపం రావాలి. ఈ దేవుని రూపం రావాలి అంటే ఎలా కుదురుతుందండి? అంటుకట్టబడాలి. ఎక్కడ అంటుకట్టబడతాము? సన్నిధిలో అంటుకట్టబడతాం. అందుకే ఏకాంతంగా ఉండి ప్రతిరోజు కనిపెట్టండి. ప్రార్థన కాదండి, ప్రార్థన చెయ్యండి, ప్రార్థన చేసుకోవాలండి. అన్నీ అడగాలి దేవుణ్ణి. ఆయన చెప్పాడు కదా, అడగండి అన్నాడు కదా, అడగాలి. ఇది ప్రార్థన అంటారు. కానీ సన్నిధి అనగా కనిపెట్టడము అనగా అన్ని ప్రార్థనలు చేసేసి దేవా నాకు కనబడము, ఎప్పటి వరకు నీతో మాట్లాడాను, ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడు అని కాసేపు మౌనంగా కనిపెట్టాలి. ఒక పావు గంట కనిపెట్టండి ఒకరోజు. మనసు ఆ పక్కకి ఈ పక్కకి వెళ్ళిపోద్దండి. దాన్ని ఏం చేస్తారంటే జుప్పిచ్చుకుని రెప్పకండి. ఎడగలుగుతావు, ఇంకో దేవుడు కనబడుతున్నాడు నా కళ్ళ ముందు అన్ని అలాగే ఉండండి. తర్పీది పొందాలండి. మీకు వంట శాతం ఒకసారి ఎండ వచ్చేసింది మీకు కొత్తలోనే? ఎండ రాదు కదండి. ఉల్లిపాయల కోతం వచ్చేసిందా మీకు? కల్లాపేతం వచ్చేసిందా? ముగ్గెడతం వచ్చేసిందా? ఏది రాదు. ఏం చేశారు మీరు? రోజు దాన్ని చేయగా 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 తర్పీది పొందగా అలవాడైపోయిందండి. అవునా కదండి? అలాగే కనిపెడతాం కూడా చాలా కష్టం, కానీ అసాధ్యం కాదండి. దేవుడు సహాయం చేస్తాడు, మన ఆశను చూస్తాడు. నీలో ఉన్న పాపాన్ని చూడడం కానీ నీలో ఉన్న ఆశను చూస్తానని దేవుడు చెప్పారు కదా వాక్యంలో. కాబట్టి కనిపెట్టండి. ఏం చేయండి? కనిపెట్టండి. కనిపెట్టినప్పుడు అందుకే మనం పాడుకుంటాం, సూర్యుడు సొగసైన రూపాన్ని ఇస్తాడు పువ్వులకు, అలాగే నీతి సూర్యుడైన దేవుడు మనకు కూడా రూపాన్ని ఇస్తాడంటండి. ఎప్పుడు? దైవ సన్నిధిలో ఉన్నప్పుడు. యెహోషువ గారు ఆ సూర్యుని చంద్రుని ఆపగలిగాడు అంటే ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందండి? దానికి సన్నిధిలో వచ్చిందండి. అందుకే దేవదాసయ్య గారు మాటకి ఇచ్చి ప్రతి దానికి కూడా అనేవారు, సన్నిధి సన్నిధి దైవ సన్నిధి, దైవ సన్నిధి అండి. అంతే. సన్నిధి ఉంటే ప్రపంచాన్ని తిప్పగలమంటండి. సన్నిధిలో ఉంటే మనం జరగబోయి చెబుతామంటండి. సన్నిధిలో ఉంటే మన కుటుంబంలో రాబోయే ఆపదను మనం ఆపుదామంటండి. సూపర్ మ్యాన్ అయిపోతాం మనం ఏమైపోతాం? సూపర్ మ్యాన్ అయిపోతాం. పిల్లలు బాగా తెలుసండి. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ అంటే అసమానులు అయిపోతారు. సామాన్యులు కాదండి, అసమానులు అయిపోతారు. వాళ్ళ శిష్యులండి చేపలు పట్టుకునే వాళ్ళ జీవితం ఏంటండి? సముద్రం మీదకి వెళ్ళి వలేసి చేపలు పట్టుకుని బతికేవారండి శిష్యులు. అటువంటి వారు రోగుల్ని బాగు చేశారు, దయ్యాలను వెళ్ళగొట్టారు, చచ్చిపోయిన వాళ్ళని తిరిగి లేపారండి.
పేతురు గారు పౌలు గారు యొక్క నీడ పడితే రోగులు బాగైపోవారంటండి. ఇంత శక్తి ఎక్కడి నుంచి చెప్పండి వాళ్ళకి ఒకసారి. సన్నిధి. వాళ్ళు దేవుళ్ళు గడిపేవారండి, దేవుళ్ళు గడిపేవారు. ముంగమూరు దేవదాస గారు అంటండి రాజమండ్రిలో ఆయన బతుకున్నప్పుడు అండి ప్రతిరోజు ఉదయం ఏమో స్కూల్లో టీచర్ అండి ఆయన, పిల్లలకి పాఠం చెప్తా ఉండేవారంట. సాయంకాలం ఏమైందంటే పిల్లలందరినీ పొడుగోబెట్టేసండి వార్డు కాబట్టి ఆయన సూదుకొండ ఉండేదంటండి. రాజమండ్రి అంటే ఏంటంటే కొండల ఏరియా కదా అంతానండి. సూదుకొండ ఉంటే సూదుకొండ మీదకి వెళ్ళి అంటే నైట్ అంతా ప్రార్థన చేసుకోవడంటండి, ఏకాంత ప్రార్థన. ప్రభు అన్నారు కదా, ప్రభా శిశులు అడిగారు ప్రభా ఎలాగ ప్రార్థన చేయాలి అని అడిగితే, రహస్యమందున్న మీ తండ్రి చూసేటట్టు మీరు మీ గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుని ఏకాంతంగా ప్రార్థించండి అన్నారండి. ఆయన కూడా ప్రతిరోజు కూడా అడవిలోకి అయిపోయాడంట. ఎవరో యేసుప్రభు అండి. తన వాడుకు చొప్పున అని ఉంటుంది, వాడుకు చొప్పున ఒక చోటికి దూరంగా వెళ్ళిపోయి ఏకాంతంగా ప్రార్థన చేసేవాడంట. ఏకాంత ప్రార్థన అంత శక్తివంతమైనదండి. సంఘంతో చేసే ప్రార్థన కన్నా, కుటుంబంతో చేసే ప్రార్థన కన్నా ఏకాంత ప్రార్థన మరీ ఎక్కువ శక్తివంతమైనది. కాబట్టి ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేయాలండి, ప్రతిరోజుని ఏకాంత ప్రార్థన చేసుకోవాలి. ఎక్కువ సమయం వాళ్ళకి కుదురుతుందండి. మగవాళ్ళు ఏం చేస్తారు, బయటికి వెళ్ళిపోతారండి. కానీ మగవాళ్ళు కూడా చేయాలండి ఏకాంతం ప్రార్థన, మగవాళ్ళు కూడా చేయాలండి. ఇద్దరికి ఖచ్చితంగా చేయాల్సిందే. కానీ ఎక్కువ శాతం ఎవరు కుదురుతుంది అంటే ఆడవాళ్ళకు కుదురుతుంది. అన్ని పనులు అయిపోయిన తర్వాత శుభ్రంగా స్నానం చేసి మోకరించి లేకపోతే కుర్చీలో కూర్చున్నా సరే ప్రార్థన చేసి కాసేపు అడిగి అప్పుడు కనిపెట్టండి. కనిపెట్టినప్పుడు ఆయన శక్తి మన మీదకి వస్తుందండి. అప్పుడు మనం ఏదైనా చేయగలమండి. ఎందుకంటే దేవునితో అంటుకట్టబడే సమయం ఏదైనా ఉన్నదంటే దైవ సన్నిధే. రాబోయే కీడులు ఆపగలం. అందుకే ఎలీషా గారు ఏం చేశారండి, ఎక్కడో రాజు ఆలోచిస్తున్న ఆలోచనలు ఎక్కడుండి చెప్పగలిగాడు. ఎలా సాధ్యమైనగా కనిపెట్టడం అండి. కాబట్టి యెహోషువ గారు గొప్ప స్థితి ఏమిటంటే సన్నిధిపరుడు. ఎవరండి, సన్నిధిపరుడు. మామూలు విషయం కాదండి. బైబిల్లో అనేక భక్తులు ఉన్నారు, ఎవ్వరు కూడా దాన్ని ఏం చేయలేకపోయారు. సూర్యుడిని చంద్రుడిని ఆపలేకపోయారండి. ఎవరు ఆపగలిగారండి, యెహోషువ ఆపాడు. ఎందుకు ఆపగలిగాడంటే దైవ సన్నిధి. ప్రార్థనాపరుడు, సన్నిధిపరుడు. అలాగే మరొకటి ఏంటంటే ఆకాశం నుండి వడగండ్ల వాన వచ్చిందంటండి ఆయన కాలంలో. యెహోషువ గ్రంథము 10:11 వచ్చినమండి. అలాగే మరొకటి అండి, చాలా ఉండి యెహోషువ గ్రంథం చాలా ఉండండి ఇలాగా. కాబట్టి ఈయన ఏం మర్చిపోలేదండి యెహోషువ గారండి, దేవుడు చేసిన ఉపకారాలు మర్చిపోలేదు. ఉపకారాలు మర్చిపోలేదు. ఎవరు మర్చిపోయారండి, ప్రజలు మర్చిపోయారండి. అందుకే తమకు నచ్చిన మార్గంలో వెళ్ళిపోయారండి. ప్రభు అంటారండి, గొర్రెలు తమ ఇష్టమైన మార్గంలో వెళ్ళిపోయాయి కాబట్టి నావి కాని గొర్రెలు కూడా ఉన్నాయన్నారు ప్రభు. నావి కాని గొర్రెలు ఉన్నాయే వాటిని తోడుకు రావాలన్నారు ప్రభు అండి. నేను గొర్రెలకు మంచి కాపరిని. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలండి. ఏం చేయాలి, ప్రార్థన చేయాలండి. ఒకరోజు ఏంటండి ఒక గొర్రెల కాపరి ఉన్నాడంటండి. గొర్రెలు కాసుకుంటున్నాడంట. కాసుకుంటేనే కొన్ని గొర్రెలు ఏమైందంటే తప్పుని అంటండి. ఏమి పని, తప్పుని అంట. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయి అంటే కొండ శిఖరంకి వెళ్ళిపోయి అంటండి. ఇంకా పొడిపోతాయి అనమాట. ఇప్పుడు ఈయన పరిగెత్తుకుని కర్రెచ్చిన ఏమైపోతాయి, భయపడిపోయి దూకెత్తాయి. ఏం చేయాలి అర్థం కావట్లేదు అంటే ఈయనకి. అప్పుడు ఒక ఉపాయం వచ్చిందంట. ఈయన ఏం చేశాడంటే గొర్రెలాగా వేషం వేసుకున్నాడు అంటండి. ఏం వేసుకున్నాడు, గొర్రెలాగా వేషం వేసుకుని గొర్రెలాగా నడుచుకుంటూ వెళ్ళాడంటండి. ఎక్కడికి వెళ్ళాడంట, తప్పుడు గొర్రె దగ్గర వెళ్ళాడంట. అవి కూడా చూసి మన గొర్రె అనుకున్నాయంటండి. ఆ గొర్రె అక్కడ దాకా వెళ్ళంటండి, ఇలా వెనక్కి తిరిగి ఇంకో చోటకి వెళ్ళడం మొదలు పెట్టిందంట. ఎవరో కాపరే ఈ గొర్రె చూసాను అనుకున్నంటే ఓయ్ మన స్నేహితుడు ఆడికి వెళ్ళిపోతున్నాడు అని ఆ గొర్రె వెనకాల వెళ్తా మొదలు పెట్టినాయి అంటండి. ఎలాగా ఎక్కడ తీసుకెళ్ళిపోయి ఈ గొర్రెలు కాపరండి మన దగ్గర తీసుకెళ్ళిపోయాడంట. అంటే ఏం ఉపయోగించాడు, తెలివి ఉపయోగించాడండి. గొర్రెల వేషం వేసుకునండి జాగ్రత్తగా వాటి దగ్గరికి వెళ్ళి వాటిని జాగ్రత్తగా ఎక్కడ తీసుకొచ్చేసాడంటే తప్పు పని చోటుకి తీసుకొచ్చేసాడండి. దేవుడు కూడా మనిషి వేషం వేసుకుని మనిషి రూపాన్ని గురించి వచ్చండి దైవ సహవాసంలో తప్పు మనిషిని ఎక్కడ తీసుకెళ్ళిపోయాడండి, దేవుని దగ్గర తీసుకెళ్ళిపోయాడు. కానీ మనం కూడా ఏం చేయాలంటే సన్నిధి చేయాలి. ఏం చేయాలండి, సన్నిధి చేయాలి. కానీ నేను త్వరగా ముగించేస్తాను ఈరోజు అండి.
కాబట్టి ఎవరు ఏమనుకున్నా కానీ మనం ఏం చేయాలంటే మనము మన కుటుంబ సభ్యులు మాత్రము దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. అలాగే మరొకరు ఎవరంటే జక్కయ్య. ఎవరండి? జక్కయ్య. మీకు బాగా తెలిసింది, జక్కయ్య గారు తెలుసండి అండి. రక్షింపబడిన ఇంటివారు, మన పాఠం ఇంటివారు అండి. ఇందాక ఎవరు చెప్పుకున్నాము? నేను నా ఇంటివారు యెహోవాను సేవించదము. దేవుణ్ణి సేవించే ఇంటివారు యెహోషువ వారండి. ఇక్కడ రక్షింపబడిన ఇంటివారు ఎవరంటే జక్కయ్య. ఎవరండి? జక్కయ్య. లూకాసు వార్త 19వ అధ్యాయము మొదటి నుంచి ఉంటుందండి. ఈయన కోసం కనబడుతున్నా కదండి జక్కయ్య గారండి. ఎవరైనా? పొట్టివాడు. ఎవరండి? పొట్టి జక్కయ్య. చూసారా అంతలో ఎవరు పొట్టిగా ఉన్నారండి? ఆయనే ఉన్నాడండి. వడ్డీ వ్యాపారస్తుడు. ఎంత వడ్డీ అంటే చాలా దారుణం. 100 రూపాయలకే 10 రూపాయలు వడ్డీ అంటే ఆ రోజుల్లో. అంత దుర్మార్గంగా వేసుకునేవాడు అంటే ఎవరో? పొట్టి జక్కయ్య అండి. ప్రజలందరూ అంటండి తిట్టుకునేవారంట, ఇది ఎప్పుడు నాశనం అయిపోతాడో, ఇది ఎప్పుడు చచ్చిపోతాడో. ఇప్పుడు మనం కూడా చూడండి, ఒకసారి అప్పు తెచ్చుకుంటాం. మనం ఒక దగ్గరికి వెళ్ళి అప్పు తెచ్చుకుంటాం. వాళ్ళండి 10 రూపాయలు వడ్డీకి ఇచ్చారు మనకండి. ఎందుకండి? వడ్డీకి ఇచ్చారు. మనం తెలిసి వెళ్ళాము, మన కష్టం కాబట్టి. ప్రాణమే వచ్చింది, ఎవరు డబ్బు ఇవ్వట్లేదు, వాళ్ళే గతి అయ్యారు. వాళ్ళు అంటారు, ఇంకా అమ్మా 10 ఏళ్ళు తీసుకుంటున్నాం, 100కి 10 రూపాయలు వడ్డీ అన్నారండి. సరే బాబా ఇచ్చే అంటామండి. ఎందుకు? వెనకాల ప్రాణాపాయం అటువంటిదండి, అవసరం అటువంటిది. తప్పదు, ఇంకా 10 కాకపోతే 50 అయినా సరే తీసుకోవాలన్న స్థితి వస్తుంది ఒకసారి అండి. తీసుకుంటామండి. అక్కడ గట్టెక్కేస్తాం ఆ కష్టాన్ని. నెల ఎంత కట్టాలండి? ఇప్పుడు 10 ఏళ్ళకి 1000 రూపాయలు కట్టాలండి. ఎంత కట్టాలి? 1000 రూపాయలు కట్టాలండి. నిజంగా కష్టమా సులువా చెప్పండి ఇది? అప్పుడు మొదలెడతాం, దుర్మార్గుడు, ఎంత దుర్మార్గుడు, ఎంత అన్యాయస్తుడు, 10 రూపాయలు వడ్డీయా, ఈడు నాశనం అయిపోను, ఈడు ఇలాగలాగానే ప్రజలు ఏం చేస్తారండి? తిట్టుకోవడం మొదలెడతారండి. ఇలాగే జక్కయ్య గారి కోసం అనుకునేవారు ప్రజలందరూనే. వీడు ఎప్పుడు నాశనం అయిపోతాడో, ఎప్పుడు నేలపాలు అయిపోతాడో, ఎప్పుడు గుగ్గుబాలు అయిపోతాడో అని తిట్టుకుంటా ఉండేవారండి. ప్రజలందరూ తిట్టుకుంటా ఉండేవారు. మరలా ఇంటికి వెళ్ళి ఏ బాబా డబ్బులు అడుగుతూ ఉండేవారు. తిట్టుకుంటా ఉండేవారు, అడుగుతూ ఉండేవారు. తిట్టుకుంటా ఉండేవారు, అడుగుతూ ఉండేవారు అండి. అవకాశం బట్టి అండి. ఆయనకి తెలుసు తిట్టుకుంటున్నారని, కానీ ఆయన ఏమనుకోలేదంటే ఎవడో నాకు ఏంటి అనుకుంటే నాకెందుకు, నాకు డబ్బు అవసరం, నేను డబ్బు సంపాదించుకోవాలి అని తాపత్రం అయిందండి. ఒకరోజు ఏం జరిగిందంటే, ఆయన ఉన్న ఊర్లోకి ప్రభు వచ్చారు. ప్రభు వస్తే నేను చూడాలి అనుకున్నాడండి. ఏమనుకున్నాడు? చూడాలనుకున్నాడు. నిజంగా ఆయన డబ్బు ఉంది, కానీ ఏం లేదంటే ఎత్తు లేదండి. ఎత్తులేడు, పొట్టోడు. కాబట్టి ఈ దార మా ఊరు రావాలంటే ఈ దారి అంటానే రావాలి, ఇంకో దారి లేదు అని తెలుసుకున్నాడు. వెంటనే ఏం చేశాడండి? మేడి చెట్టు ఎక్కేసాడండి. మేడి చెట్టు ఇంతలా ఉంటుందంటండి, ఇప్పటికి ఉందన్న చెట్టు అండి. అంటే ఆ చెట్టు ఎలా ఇక్కడ పొట్టివాడికి చేతులు పొట్టుగా ఉంటాయి, కాళ్ళు పొట్టుగా ఉంటాయి. ధనికుడు, డబ్బున్నోడు చెట్టు ఎక్కడ ఎక్కడన్నా చెప్పండి ఒకసారి. చెట్టు ఎక్కడండి? కావాలంటే పనివాళ్ళు కేకేసి చెట్టు ఎక్కించుకుంటాడు. అతను మాత్రం చెట్టు ఎక్కడు. చెట్టు ఎక్కితే అందరూ నవ్వుతారు, హేళన చేస్తారు. పైగా మనోడేం పొట్టోడు. అయినా సరే ఏంటంటే దేవుణ్ణి చూడాలి అని ఒక ఆశతో ఏం చేశాడండి? చెట్టు ఎక్కి కూర్చున్నాడంట. ఎవరికి తెలియదు, ఎందుకనే ఎవరికి తెలియదు ఎక్కినట్టు. ప్రభు ఆ మార్గాన్ని వచ్చాడండి. మార్గాన్ని వచ్చి ఆ చెట్టు దగ్గర ఆగాడంటండి. ఆగితే అందరూ అనుకున్నాంట, ఎందుకు ఆగాడు, వెళ్తాను సడన్గా ఆగిపోడండి ప్రభు అనుకున్నాడంట. అప్పుడు చెట్టు ఇలా చూసి, జక్కయ్యా దిగిరా అన్నాడంటండి. అందరూ ఆశ్చర్యపోయారంటే ఊళ్ళో అందరూనే. ఎప్పుడు ఎక్కాడు వెంటనే గబగబా దిగొచ్చాడంట. దిగొచ్చిన వెంటనే, జక్కయ్య నేడు నీ ఎంట నేను భోజనానికి వస్తున్నాను అన్నాడండి. చూస్తే చాలు అనుకున్న వాడు భోజనానికి వస్తాడంటే నిజంగా ఎంత ఆనందపడిపోడు అంటే అంత ఆనందపడిపోడు. ఇప్పుడండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారండి మన ఊరు వస్తున్నారు. మనకేమనిపిస్తుంది? ఒకసారి చూస్తే బాగుండు అనిపిస్తుంది. మనం ఏం చేస్తామండి? మన మేడెక్కి చూస్తామండి. ఆశ. ఆయనే వచ్చి, యావయ్యా మీ ఇంటికి వద్దామనుకుంటున్నాను, భోజనం చేస్తాకే అన్నాడు అనుకోండి మన దగ్గర ఆగి.
మనకి ఎలా ఉంటుంది చెప్పండి సార్. ఎంత ఎంత సంతోషం వచ్చేస్తుంది అంటే ఆయన చూస్తే చాలు అనుకున్నాము, అటువంటిది ఆయన వచ్చి మన ఇంట్లో భోజనం చేస్తాడా, ఎంత గొప్ప అండి. ఊళ్ళో అందరూ ఏమనుకుంటారు, అచ్చి బాబోయ్ పలానా కరుణమ్మ గారు ఎంత గొప్పదో, పలానా వరలక్ష్మి గారు ఎంత గొప్ప వాళ్ళు, పలానా తాతగారు ఎంత గొప్ప వాళ్ళు, వాళ్ళ ఇంటికి వెళ్ళి ముఖ్యమంత్రి గారు భోజనం చేశారు ఎంత గొప్పగా చెప్పుకుంటారు చెప్పండి ఒకసారి. అలాగా ఈయన ఇంటికి వెళ్ళి అండి ఆయన ఎవరండి, యేసుప్రభు గారండి భోజనం చేశారండి. భోజనం చేశారు, వెంటనే అంటాడండి, ప్రభువా నేను ఎవరి దగ్గర దుర్మార్గంగా ఇచ్చుకున్నానో వాళ్ళకి 4 గంటలుగా ఇచ్చేస్తున్నాను. ఏంటండి, నేను 10 రూపాయలు దుర్మార్గంగా తీసుకుంటే 40 రూపాయలు వాళ్ళకి వెళ్ళి అట్టుకెళ్ళి ఇచ్చేస్తాను, నా సగం ఆస్తిని బేదకు రాసిచ్చేస్తాను అన్నాడండి. ఈ మనసు ఎందుకు వచ్చింది ఆయనకి? ప్రజలందరూ తిట్టుకున్నప్పుడు మనసు మారిందా? ప్రజలందరూ తిట్టుకుని ముఖం మీదే, కొంతమంది ఒకప్పుడు ఏం చేసేవారంటే ఇలా బూడిద చేతి ఎత్తి ఇలా జల్లి మట్టి కొట్టుకుపోతావరా తిట్టేవారండి. ఇప్పుడు లేవులేండి తిట్లండి, ఒకప్పుడు ఉన్నాయి తిట్లండి. ఒకరింటికి వెళ్ళి అక్కడ మట్టి తీసి ఇలా ముఖాన్ని కొట్టి మట్టి కొట్టుకుని పోతావరా, నాశనం అయిపోతావరా తిట్టేవారండి. అవునా? అలా తిట్టారు ప్రజలందరూనే. ఎవరిని? జక్కయ్య గారిని. మారేడా? మారలేదు. తిట్లు మార్చాయా? మార్చలేదు. అవమానాలు మార్చాయా? మార్చలేదు. అన్న ప్రభు వచ్చి 50 జక్కయ్య ఇది అన్నకి అన్న న్యాయంగా ఉందా, ఎంత వడ్డీలు తీసుకుంటావా, తప్పు కదా అని అన్నాడా యేసు ప్రభు? అనలేదు. మరి ఎలా మారు మనసు పొందాడు? చూడటం వల్ల. ఏంటండి, ఆయనను చూస్తే అంతయు చదువుతుంది. మిత్రుడా రారమ్ము అని ముంగమూడి దేవదాస్ గారు పాట రాశారండి. అంటే ఆయన చూస్తే అంతా సరైపోద్ది అంటండి. ఈ జక్కయ్య గారి బుద్ధి ఎలా సరైపోయింది అంటే ఆయనను చూశాడు. ఏంటండి, ఆయన చూశాడు. అదే దైవ సన్నిధి. మనం కూడా చూడాలండి, ఆశ ఉండాలి. ఏముండాలండి? ఆశ ఉండాలి. జక్కయ్య గారికి ఆశ ఉంది ఆయన చూడాలని. కాబట్టి పొట్టివాడు అయినా సరే కష్టపడి చెట్టు ఎక్కాడండి. మనకు కూడా ఆశ ఉండాలి, కష్టపడాలి. ఒక రోజండి నా కనిపెట్టడం, మా పాస్టర్ అన్నారు కనిపెట్టండి. నేను సేవలోకి వచ్చిన కొత్తలో కనిపెట్టాను ఎక్కువ శాతం. అప్పుడు దేవుని యొక్క శక్తి నాకు వచ్చింది. నన్ను పరలోక రాజ్యం తీసుకెళ్ళాడు దేవుడు, నాకు చూపించాడు. పాతాళోకం తీసుకెళ్ళాడు నన్ను దేవుడు, చూపించాడు. కాబట్టి కనిపెడటం వల్ల దేవుడి శక్తి వస్తుంది, మనకి కొన్ని దైవ లక్షణాలు వస్తాయన్నారండి మా పాస్టర్ గారండి. నాకు ఆ మాటని ఆశ పుట్టింది. ఏమని? నేను కూడా కనిపెట్టాలని ఆశ పుట్టిందండి. అయ్యగారు అన్నారని పాస్టర్ గారు, నేను తెల్లవారుజామున 3 గంటలు వేసేవాడిని. ఎన్ని గంటలకే? ఖచ్చితంగా 3 గంటలకు మోకరించేవాడిని. అంటే 2 గంటలకు 2 గంటలు వేసేవాడు ఆయన. శుభ్రంగా స్నానం చేసేవాడంట, బట్టలు కట్టుకునేవాడంట అండి, శుభ్రంగా పౌడర్ రాసుకునేవాడంట, తల దూకునేవాడంట ఆయన శుభ్రంగా. ఎందుకని? దేవుడి దగ్గరికి వెళుతున్నాను అని. చాలా మంది దేవుడి దగ్గర వెళ్తారు చెప్పండి ఒకసారి, చింపుడు జుట్టుతోను ఎలా పడితే అలాగ వచ్చేస్తారు. అదే వ్యక్తి ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్తారండి? ఉన్న దాంట్లో కొత్త బట్టలు కట్టుకుని శుభ్రంగా పౌడర్ రాసుకుని తలదూకుని వెళ్తాడు. ఎక్కడికే? ఒక నాయకుడి దగ్గరికి వెళ్తాకే. అటువంటిది రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సమస్తకి సృష్టికర్త అని దేవుడి దగ్గర వచ్చిన ఎలా వస్తారండి? ఉన్నట్లో చిరుగులు బట్టలు కట్టుకొస్తారు చాలా మంది. ఆదం చూడండి సార్, చర్చికి ఇవ్వాలండి పాత బట్టలు కట్టుకొస్తారు. ఎక్కడికి వచ్చినప్పుడు? చర్చికి వచ్చినప్పుడు అండి. జుట్టు దూకోరు, నూనె రాసుకోరు, ఏమీ ఉండదండి. ఒక పౌడర్ కూడా ఏమి ఉండదు. ఏదో లెగిసి వచ్చేటంత వచ్చేస్తారని అంతే. ఎక్కడికే? చర్చికి వచ్చినప్పుడు. అంటే లోకం దేవుడు అంటే, దేవుడి సన్నిధిని లోకం అంటే చాలా మందికి. కానీ దేవుడు చర్చికి వచ్చినప్పుడు ఉన్న వాటిలో కొత్త బట్టలు కట్టి రావాలండి. ప్రతి ఆదివారం కూడా తెల్ల బట్టలు కట్టుకోవాలి లెక్క ప్రకారం. అయితే తెల్ల బట్టలు లేకపోతే ఉన్న వాటిలో కొత్త బట్టలు కట్టుకు వెళ్ళాలండి. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని అడుగుతారు. చర్చికి వెళ్తున్నానని చెప్పాలండి. ఎందుకంటే మన రాజు ఎక్కడ ఉన్నాడు, మన నాయకుడు ఎక్కడ ఉన్నాడు. లోకాధికారి దగ్గరికి వెళ్ళినప్పుడే పొట్టు చీర కట్టుకుని వెళ్తామే, కొత్త బట్టలు కట్టుకెళ్తుని వెళ్తామే. మరి దేవుడు అంతలోకి అయిపోయాడు దేవుడు మనకండి. కాబట్టి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు కొత్త బట్టలు కట్టి రావాలండి. నిజమేనండి. కాబట్టి అది నిజమండి. అది ఫంక్షన్లకి, పెళ్లిళ్ళకి, ప్రజలకు చూపించుకోవడానికే మనం చూపిస్తాం కదా, రారు. నిజమండి. ఇప్పుడు ఫంక్షన్లకి వీటికి మంచి బట్టలు ఎట్టుకెళ్తారండి. చర్చి వచ్చిన మాత్రం చిరుగుపోని కుట్టుకున్నాయి కట్టుకొస్తారు. అంటే నిజంగా దేవుడు అంత చులకన అయిపోయాడు మనకండి.
దేవుడు ఎంత బాధపడతారండి? మీకు ఆ చీర ఇచ్చింది ఎవరు? కొత్త చీర దేవుడే కదా. మీకు ఆ అందం ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. ప్రజలు చూపించుకుంటాక సరిపోద్ది కానీ దేవుడికి మాత్రం వచ్చినవాడికండి ఏమీ లేకుండా వస్తారండి. ఇదేంట్రా బాబు అనుకుంటారు దేవుడు నమ్ముకునే వాళ్ళండి. కాబట్టి మనం మంచిగా రావాలి దేవుడి దగ్గరికి. సరేనండి, ఇక్కడ ఆయన దేవుని చూశాడు. ఏం చేశాడు? ఆయన్ని దేవుని చూశాడు కాబట్టి ఆయన గుణాలన్నీ మారిపోయాయండి. దేవుని హృదయం ఆయనలోకి వచ్చేసిందండి. మనము కూడా దేవుని చూడాలి. మనము దేవుని చూస్తే మనతో పాటు మన ఇంటి వారు కూడా మారిపోతారండి. మనతో పాటు మన ఇంటి వారు కూడా రక్షణ పొందుకుంటారు. కాబట్టి అండి సన్నిధి చేయండి. ఏం చేయండి? సన్నిధి కనిపెట్టండి. ఇది నేర్చుకోండి బాగానండి. మీరు కనిపెడతాం నేర్చుకుంటేనండి నిజంగా మన ఇల్లే పరలోకరాజ్యం అయిపోద్దండి. ఇది చెబితే అర్థం కాదు. ఇప్పుడు ఆకలి ఉందండి, ఆకలి అనుభవితం తెలుస్తుందండి. ఎంత చెప్పినా కానీ అర్థం కాదు ఆకలి అండి. కొనండి అనుభవంలోకి వస్తేనే కానీ తెలియదండి. అర్థమైందండి? దిగేదాకా లోతు తెలియదు అంటారు పెద్దలు. పైనుంచి ఎంత అని చెప్పొచ్చు కానీ దిగినట్టు తెలుస్తుందండి. దానికి లోతు ఏంటో, దానికి విలువ ఏంటో. అలాగే సన్నిధి యొక్క విలువ అండి మనం అనుభవించాలండి. మా పాస్టర్గా చెప్పిన వెంటనే నాకు ఆశ పుట్టింది. తెల్లవారుజాము 3 గంటల ఈత మొదలుపెట్టాను నేనండి. లెగిసి శుభ్రంగా మొహం కడుక్కునండి, తలదూ వేసుకునండి, మోకరించానండి. ఉదయం తెల్లవారుజామున 3 గంటలు మోకరించండి, 6 గంటల దాకా మోకాలు దిగవని కాదండి, కళ్ళు తెరిచేవని కాదండి. ఈనాడు ప్రార్థన అంటే 10 నిమిషాల ప్రార్థనకే 10 సార్లు కళ్ళు తెరుతున్నారు ప్రజలు. 10 సార్లు కళ్ళు తెరిస్తే దేవుడు కనబడితే చెప్పండి ఒకసారి. కళ్ళు మూసామంటే మళ్ళీ ఆమేన్ అనేదాకా కళ్ళు తెరవకూడదు. అప్పుడే దేవుడు మనకు కనబడతాడండి. చర్చిలో అయినా, ఇంటిలో అయినా, ఎక్కడైనా సరే 10 నిమిషాల ప్రార్థనకే 10 సార్లు తెరుతారు కళ్ళు. పక్కలు ఏం చేస్తున్నారో, ఆ సౌండ్ ఏంటి, ఎవరు వచ్చారు, ఎవరు కూర్చున్నారో, పాస్టర్ ఏం చేస్తున్నారో చూస్తారు. ఇది పని చెప్పండి ఒకసారి. ప్రార్థన అంటే కళ్ళు మూసుకోవాలి అంతే, ఖచ్చితమండి అది. మళ్ళీ ఆమేన్ అనేదా కళ్ళు తెరవకూడదండి. ఏమైపోయినా సరే కళ్ళు తెరవకూడదండి. ఇంత ఖచ్చితంగా, ఇంత నిష్టగా మనం ప్రార్థన చేస్తేనే దేవుడు కనబడతాడండి. దర్శనం ఎవరం రావాలంటే చేయాలండి. నేను 3 గంటలు మోకరించుకోనండి, 6 గంటలకు మోకాలు దిగవని కాదు, కళ్ళు తెరిచేవని కాదండి. అలాగా 3 గంటలండి అలాగ ఉండిపోయానండి. 1 వారం రోజులు చేశానండి. 1 వారం రోజులు చేస్తే అంతా చీకటే కనిపించింది నాకు. చీకటే, 1 వారం రోజులు చీకటే. నాకు చిరాకు వచ్చేసిందండి. ఏంటి ప్రభువా, తెల్లవారు 3 గంటలు ఎక్కుతున్నాను, 6 దాకా మోకాళ్ళ మీద ఉంటున్నాను, 3 గంటల సేపు కళ్ళు తెరవట్లేదు, కానీ 1 వారం రోజు కూడా ఏమొచ్చింది నాకు, చీకటే కనబడుతుంది. ఇదేంటి ప్రభా అంటే అప్పుడండి ఒక చిన్న కాగితం అండి ఎగురుకుంటూ వస్తుంది దర్శనంలోనండి. కళ్ళు మూసుకుంటుండగా వస్తా ఆ కాగితం మీదండి చెమటోడ్చి కష్టపడవలెను అని రాస్తుందండి. అంటే కనిపెట్టడం ఆషామాషి విషయం కాదబ్బాయి, చెమటోడ్చి కష్టపడాలి, అప్పుడు నీకు దైవ దర్శనం కనబడుతుంది అన్నారండి దేవుడు. అప్పుడు కష్టపడి చేయగా దర్శనం వచ్చిందండి, దేవ దర్శనం అండి. స్వరం వినిపించి మొదలుపెట్టిందండి. అంటే కాబట్టి సన్నిధి చాలా కష్టమండి. కష్టమే కానీ నేర్చుకుంటే సులువండి, చాలా సులువండి. అన్ని ఎక్కడ ఉన్నాయంటే సన్నిధిలో ఉన్నాయండి. కాబట్టి కనిపెట్టండి. ఈయన ఇంటికి ఏమొచ్చిందండి, జక్కయ్య గారింటికి రక్షణ వచ్చింది. ఏమొచ్చిందండి? రక్షణ వచ్చింది. మన ఇంటికి కూడా రక్షణ రావాలి అంటే కనిపెట్టాలి, ఆయనను చూడాలి. జక్కయ్య గారు చూచారు, మారిపోయాడు. మనం ఇంకా మారట్లేదు అంటే కారణం ఆయన చూస్తలేదండి. చర్చికి వస్తున్నాం, వాకింగ్ వింటున్నాం, కానుకలు ఇస్తున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, పరిచర్య చేస్తున్నాం, సువార్త చేస్తున్నాం, కానీ ఏం చేయట్లేదు, ఆయన చూస్తలేదండి. ఆయన ఎప్పుడు చూస్తామో అప్పుడే నిజంగా మారతాము. ఈనాడు యేసుప్రభువు నమ్ముకునే వాళ్ళు ఎందుకు మారట్లేదు, ఆ పక్క సగం ఈ పక్క సగం ఎందుకు ఉంటున్నారు అంటే వాళ్ళు చూస్తలేదు. ఎవరిని చూడట్లేదు? దేవుని చూడట్లేదు. ఆయన చూడాలి, సన్నిధి చెయ్యాలి, ప్రార్థన చెయ్యాలి, కష్టపడాలి, చెమటోడ్చాలి, దేవాన్ని నాకు దిక్కు అనాలి. అప్పుడు కనబడతాడు, మాట్లాడతాడు. అప్పుడు నిజంగా మనకేమవుద్దండి, మారు మనసు వస్తుంది, మనకి మన ఇంటికి రక్షణ వస్తుంది. అటువంటి భాగ్యం దేవుడు దయచేయను గాక. ఆమేన్. యేసు ప్రభువా, ఎంతకు మాతో మాట్లాడిన దేవా, వినే వాక్యానుసారంగా జీవించే జీవితం మాకు అందరికీ దయచేయమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరొకసారి మరి నా తండ్రి